మీ డబ్బు మీకు ఇష్టం లేని కంపెనీలో ఇన్వెస్ట్ అవుతుందంటే నమ్ముతారా? మీరు ఆల్కహాల్ తాగరు, గ్యాంబ్లింగ్ చేయరు, కానీ మీ మ్యూచువల్ ఫండ్ లేదా ఇండెక్స్ ఫండ్ ద్వారా మీ డబ్బు మాత్రం ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా BSE తీసుకొచ్చింది ఇండియా ఫస్ట్ BSE స్వాతింగ్ 100 ఇండెక్స్. దీని ముఖ్య ఉద్దేశం ఈ ఇండెక్స్ BSE 500 లోని కంపెనీస్ నుంచి ఆల్కహాల్, టొబాకో, మీట్ అండ్ పౌల్ట్రీ, లెదర్, గ్యాంబ్లింగ్, అనిమల్ క్రూరల్టీ, పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ లాంటి బిజినెస్ ని పూర్తిగా రిమూవ్ చేసి సాత్విక్ ప్రిన్సిపల్ కి అనుగుణంగా ఉన్న టాప్ 100 కంపెనీస్ ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇండెక్స్ 17 జూన్ 2026 లో ప్రారంభమైంది. ఈ ఇండెక్స్ ని 10 ఇయర్ బ్యాక్ టెస్ట్ చేస్తే యాన్యువలైజ్డ్ రిటర్న్ 13.6%, అదే నిఫ్టీ 50 యాన్యువలైజ్డ్ రిటర్న్ చూస్తే 12.5%. ప్రపంచంలో ఇప్పటికే ESG ఫండ్స్ ఉన్నాయి, సెరియా ఫండ్స్ ఉన్నాయి. ESG ఫండ్స్ అంటే ఎన్విరాన్మెంట్ కి హాని చేసే సోషల్ ఇష్యూస్ ఉన్న మంచి కార్పొరేట్ గవర్నెన్స్ లేని కంపెనీస్ ని అవాయిడ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయడం. మరి సెరియా ఫండ్స్ అంటే ఇస్లామిక్ ప్రిన్సిపల్ కి అనుగుణంగా ఇంట్రెస్ట్ బేస్డ్ బ్యాంకింగ్, ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ వంటి బిజినెస్ ని అవాయిడ్ చేస్తాయి. ఇప్పుడు ఇండియాకి సాత్విక్ ఇన్వెస్టింగ్ వర్క్ ఫ్రేమ్ కూడా వచ్చింది. భవిష్యత్తులో ETF, ఇండెక్స్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఈ థీమ్ పై లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది అహింస, కాంపెన్సేషన్, టాక్సిక్ అండ్ అడిక్టివ్ ప్రొడక్ట్స్ ని సాత్విక్ ప్రిన్సిపల్ కి ఆధారంగా కంపెనీస్ ని ఎంపిక చేస్తారు. ఇలాంటి ఫినాన్స్ అండ్ స్టాక్ మార్కెట్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.